వెంకటేశ్వర రెడ్డి గుడ్ గారు, ఈవినింగ్ రాజమౌళి గారు. మొత్తం మీద ఇప్పటికైతే కూటమి ప్రభుత్వం ఇటు చూస్తే కనుక వైఎస్ఆర్సిపి మాట్లాడిన మాటలకు సంబంధించి ఇప్పటి కూటమి ప్రభుత్వంలో నిజంగా ప్రజలతో పాటు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు. ప్రజలే బాధపడుతున్నారు. ఈ పరిపాలన లోపల ఎక్కడ చూసినా కానీ కూటమి పాలన లోపల చంద్రబాబు నాయుడు చేసిందే రాజ్యం, చెప్పిందే వేదం. ఈ నేపథ్యంలోనే ఇకనైనా కానీ బాగుండండి, 60 రోజుల నుంచి 70 రోజుల వరకు నాయకులంతా తప్పనిసరిగా నియోజకవర్గాలు అందుబాటులో ఉండండి, ప్రజలతోటే మమేకం కావండి. ఈ నేపథ్యంలో వచ్చే ఎలక్షన్లు మాత్రం మామూలు గెలుపోవటంలే కాదు, దిశానిర్దేశం చేసేటువంటి ఎలక్షన్స్ రాబోయే రోజుల లోపల కూడా. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ డిఎస్కి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఆవేశం కావచ్చు, లేదంటే ఇప్పటికీ ప్రభుత్వం మీద ఎండగట్టడానికి ఏవైతే కారణాలు ఉన్నాయో ప్రజలకు ఇస్తానన్న వెసులుబాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా చేయాలి. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగింది ఏం లేదు, అంతా శూన్యమే అంటున్నారు. నిజంగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో ఒకవేళ కూటమి ప్రభుత్వం లాగానే పోటీ చేస్తుందా, లేకుంటే బీజేపీ కూడా యూటర్న్ తీసుకొని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా తన పార్టీ బలోపేతాన్ని నిలుపుకోవడానికి విడివిడిగా పోటీ చేయనుందా? రాజమౌళి గారు, మీకు అదేవిధంగా చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలు ముప్పాల లక్ష్మణరావు గారు, అదేవిధంగా ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, ఆశాబిందు గారు, వీక్షకులకు అందరికీ నమస్కారం. మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారికి సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశంలో స్థానిక సంస్థలకు గురించి దిశానిర్దేశం సన్నద్ధం చేస్తూ మాట్లాడిన విషయాల గురించి మనం ఒక 2-3 విషయాలు చర్చించుకోవాలి. గతంలో వైఎస్ఆర్సీపీ ఏం చేసింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ 2 సంవత్సరాల 2 నెలల్లో ఎన్డీఏ కూటమి యొక్క అభివృద్ధి ఏంది, ఎవరికి ఏంది అనేది మనం క్షేత్రస్థాయిలో మనం మాట్లాడుకోవాలి. ఈ 3-4 విషయాలు మనం మాట్లాడుకుంటున్నప్పుడు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయినారు. వారి కార్యకర్తలకు ధైర్యం నింపే వచనాలు చెప్పడంలో ఎవరికి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా వారికి ఏదైనా జరిగితే వారికి ధైర్య సాహసాలు ఇచ్చి ఫైట్ చేయమని చెప్పచ్చు. ఇందులో ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం కూడా లేదు, చెప్పచ్చు, మంచిది. అయితే ప్రజాస్వామ్యయుతంగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనం 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో 2020లో ఎన్నికలు జరిగితే కరోనా వచ్చిన సందర్భంలో 21కి వచ్చారు. వారు నిమ్మగడ్డ రమేష్ గారితో వారు పోరాటం కానీ, తర్వాత ఆయన్ను తీసేయడం కోసం ఉద్యమం ఆ కేంద్రానికి ఫిర్యాదు చేయటం కానీ, తర్వాత తమిళనాడు నుంచి ఒక జడ్జిని తీసుకొచ్చి ఎన్నికల కమిషన్ చేసుకొచ్చినటువంటి వైఖరి కానీ, తర్వాత రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో 660కి రాజమౌళి గారు 126 ఇనానిమస్ సెలెక్టెడ్ ఆయన పోటీ లేకోకుండా. అదేవిధంగా 10,047 ఎంపీటీసీలకు మీకు 2,371 మొత్తం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతున్నారు వారు ఇనానిమస్ కాకూడదు అన్న సందర్భం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019 నుంచి 24లో జరిగినటువంటి ఎన్నికల్లో వారు మొత్తం 25% గా గుర్తు మీద పంచాయతీరాజ్ వ్యవస్థలో జరిగిన ఎన్నికలలో 25% నామినేషన్స్ లేకోకుండా దొంగ సంతకాలు పెట్టి, కేసులు పెట్టి, ఏదైతే ప్రతిపక్ష కార్యకర్తలను జీపులు కాల్చేసి, కార్లు కాల్చేసి, నామినేషన్ కు రాకోకుండా చేసి, స్థానిక సంస్థలలో మీరు నీటి బిల్లు కట్టలేదు, ఇంటి ట్యాక్స్ కట్టలేదని ఎన్ఓసి ఇవ్వకోకుండా నామినేషన్లు తిరస్కరించినటువంటి చేసినటువంటి ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి, ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు వారి కార్యకర్తలకు ఇనానమస్ అవుతాయని చెప్పడంలో దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది. అటు ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పాలి, 2019 నుంచి 24 వరకు తమ పరిపాలన జరిగిన తప్పులకు సమాధానం చెప్పాలి. అదే విధంగా ఎన్డీఏ కూడా ఈ 2 సంవత్సరాల 2 నెలలలో ఈ రాష్ట్రానికి ఏం చేశాము, అభివృద్ధి ఏం జరిగింది, సంక్షేమ పథకాలు ఏమైంది, ఉద్యోగ కల్పన ఏ విధంగా జరిగింది, సాగునీటి ప్రాజెక్టులు ఏం చేరాయో మేము చెప్తాం, ప్రజలు మమ్మల్ని అడుగుతారు, మమ్మల్ని ఆదరిస్తారన్న విశ్వాసం ఉంది. కాబట్టి జరిగిన తప్పులకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ పార్టీ కానీ. మా ప్రభుత్వం మేము ఏం చేసామని చెప్తున్నాం. సంక్షేమ పథకాలు చెప్పినటువన్నిటి కూడా మీకు శ్రీశక్తి పథకం గురించి చెప్తారు రాజమౌళి గారు. ప్రతిరోజు 24 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ప్రతి నెల 250 కోట్లు ఇస్తున్నారు, డబ్బులు దానికి ఆర్టీసీకి చెల్లిస్తున్నాం. దీని మహిళలకు స్వావలంబన, ఆర్థిక స్వేచ్ఛ కోసం వారు చిన్న వ్యాపారం చేసుకుంటుంటే, మేము వారి అభివృద్ధి జరుగుతూ ఉంటే మేము ఓట్లు అడిగితే మాకు ఓట్లు వేయరా? ఎన్టీఆర్ భరోసా 33,000 కోట్లు ఈరోజు ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తున్నాం.
ప్రతిరోజు ఏదైతే ఎన్డీఏ అలయన్స్ పార్టీలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ లో ప్రతిరోజు నిత్యము మేము ప్రజల్లోనే ఉంటున్నాము. రాజమౌళి గారు అదే అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, వారి కార్యకర్తలకు మీకు 60-70 రోజులు ఉండమని చెప్తున్నారు. అంటే తర్వాత వదిలేద్దామనేనా? తమ సమన్వయకర్తలందరూ కూడా ట్రాన్స్ఫర్ అయ్యి ఆ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గానికి జిల్లాల్లో మారినటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వారి నేతలు వారు ఏమని ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్తారు? మేము గతంలో అసెంబ్లీ నియోజకవర్గంలో పోలీస్ అధికారులను ఎంఆర్ఓలను మేము దగ్గర పెట్టుకొని మేము యథేచ్ఛగా ఒక రాజులాగా వసూలు చేసినాము కాబట్టి మాకు ఓట్లు వేయని చెప్తారా? కాబట్టి ప్రజలు తిరస్కరిస్తారు. 2024లోనే వారిని తిరస్కరించారు. ఈ రోజు కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీలను ప్రజలు ఆశిస్తూ అత్యధిక స్థానాల్లో మెజారిటీగా అది సింబల్ మీద పోటీ చేసిందే. గతంలో 2014లో ఆ ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సింబల్ లేని పంచాయతీ ఎలక్షన్స్ అన్ని మావే అని సాక్షి పేపర్లో రాసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు నేడు కానే కాదు. ఈ రోజు మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కూడా మేజర్ కార్పొరేషన్లలో కానీ పంచాయతీలలో కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీపీలు కానీ డైరెక్ట్ గా ఎన్నికలు పెడుతుంది. ఈ రోజు మున్సిపాలిటీలలో పెద్ద పెద్ద కార్పొరేషన్ లో ఒక ఎమ్మెల్యేకి జరిగినటువంటి ఎన్నికలే. మాకు విశ్వాసం ఉంది, మేము చేసిన అభివృద్ధి పట్ల ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారన్న విశ్వాసంతోనే ఈ రోజు డైరెక్ట్ ఎలక్షన్స్ పెడుతున్నాం. మీకు దాదాపు 3 లక్షల ఓట్లుండే కర్నూలు, అనంతపురం, కడప, ఈ రోజు కాకినాడ ఇటువంటి సిటీల్లో కూడా, కడప ఇటువంటి నగరాల్లో కూడా మేము వెళ్తా ఉన్నాము. అంటే ఎందుకంటే గ్రామాలలో మేము జలజీవన్ మిషన్ కింద ఈ రోజు తాగునీటి ప్రాజెక్టులు తయారు చేసి ఇంటింటికి నీళ్ళు అందించే ప్రయత్నం. అదే పులివెందుల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కూడా గతంలో ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో పెండింగ్ పడిన దాన్ని కూడా పూర్తి చేసి నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కానీ మేము ఇటువంటి చెప్పుకుంటూ వచ్చే పారిశ్రామికంగా కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కానీ ఏ రంగంలో కూడా అన్ని రంగాలను సర్వస్పర్శి సర్వవ్యాప్తి అన్నట్లుగా ఈ ప్రభుత్వం అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తుంది. వైఎస్ఆర్సీపీ గతంలో 2021 జరిగినటువంటి ఎన్నికలలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్స్టిట్యున్సీ అయితేనేమి, మిగతా చాలా చోట్ల కూడా మీకు మాచర్లలో అయితేనేమి అన్ని ప్రాంతాల్లో కూడా ఎవరిని కూడా కార్యకర్తలను నామినేషన్ వేయించిన పరిస్థితి. రాయలసీమలో ఒక అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం కార్యకర్తని మీరు కాళ్ళు చేతులు ఈడ్చేస్తే 3 సంవత్సరాలు బెడ్ రిటర్న్ గా ఉన్నారు కార్యకర్త, ఆ పార్టీ నాయకుడు. కాబట్టి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఏం చేసిన ఎన్నికల్లో బహిష్కరించినటువంటి పరిస్థితి. ప్రజలను భయభ్రాంతులు చేసి ఓటర్లను ఏమాత్రం కూడా స్వేచ్ఛగా జరిగినటువంటి ఎన్నికలను జరిపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నేతలు ఈ పార్టీ నేతలు పోలీసులను అడ్డం పెట్టుకొని చేస్తారని ఆరోపణ చేస్తున్నారు. గతంలో వాళ్ళకన్నిటికీ చెల్లింది. ఈ రోజు ఆ విషయాలు మాట్లాడడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అర్హత లేదు. అంటే ఈ ఎన్నికలలో మీరు ఇంకో ప్రశ్న కూడా అడిగారు, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి పనిచేస్తాయని. ఖచ్చితంగా ఈ ఎన్నికలలో మేము కలిసే పనిచేస్తాం. రానున్న 29 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అలయన్స్ ముందుకు వెళ్తుంది. అంటే భారతీయ జనతా పార్టీ కూడా మాకు బలం ఉన్న ప్లేస్లలో మేము నిలబడతాం. జనసేనకు బలం ఉన్న చోట మేము వదిలేస్తాం. తెలుగుదేశం బలం ఉన్న చోట జనసేన, భారతీయ జనతా పార్టీ వదిలేస్తుంది. కాబట్టి మా కూటమిలో సమన్వయం ఉంది. మా అలయన్స్ లో ఒక ఒడంబడిక ఉంది. దాని ప్రకారం ముందుకెళ్తాం. ఈ ఎన్నికల్లో కూడా స్పష్టమైన మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఈ ఎన్నికల్లో ఎదుర్కోలేదు. కారణం ఏంటంటే ఎవరైతే గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలు అయితే మరీ దారుణంగా ఉంటాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వాళ్ళకి అభ్యర్థులు కూడా దొరికినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఇప్పుడే మనకు పెద్దలు ముప్పాళ్ళ లక్ష్మణరావు గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే వారు ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే తన భూమిని రాయించుకున్నారు అని చెప్పినటువంటి పరిస్థితి చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అందుకని మన సార్వత్రిక ఎన్నికలలో కూడా ఆ ప్రజలు తిరస్కరిస్తారని ఎమ్మెల్యేలన్నిటి కూడా మార్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మమ్మల్ని కాదు, మిమ్మల్ని అన్నాడు. మమ్మల్ని మీరు తిరిగేసి అదే ఎవరు మీ దాంట్లో కూడా ఇప్పుడు ముప్పాళ్ళ లక్ష్మణ గారు చెప్పింది మిమ్మల్ని గురించి, మా గురించి అనుకున్నారేమో. మా గురించి ఎందుకు మీరు 2019 నుంచి 2024లో మీరు రాయలసీమలో ఎవ్వరు పట్టణ ప్రాంతాలకు దగ్గరుంటే వెంచర్లు వేసిన వారిని అందరినీ ఎకరాకింతని గ్రామ సర్పంచ్ ద్వారా అడ్డం పెట్టుకొని ఈ తీర్మానం చేయకుండా ల్యాండ్ కన్వర్షన్ లో తీసుకొని ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారేమో చెప్పండి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు. మీరు అది కాదు ఇక్కడ చూడండి. అందుకనే ప్రజలు 2024లో తిరస్కరించారని ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఈ రోజు ప్రజలు అనేది చాలా చరిత్రను వారు చాలా మైండ్యూట్ గా గుర్తు పెట్టుకుంటారు ఎవరేం చేశారు అని. అందుకని మీకు తమిళనాడు ఎన్నికల్లో, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఒక విషయం జరిగింది రాజమౌళి గారు. ఎవ్వరు కూడా ప్రజలు చైతన్యవంతమయ్యి సర్వేలో చెప్పడానికి కూడా వారు చెప్పలేదు. ఎవరికి కూడా చెప్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి అనేటువంటి పరిస్థితులలో
కాబట్టి ప్రజలు వారు చైతన్యవంతంగా ఉన్నారు. ఏ ప్రభుత్వం వల్ల అయితే మనకు ఉద్యోగ ఉపాధి కల్పన జరుగుతుంది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ని ఈ ప్రభుత్వం ప్రకటించింది. దానివల్ల నిరుద్యోగులకు ఉపయోగం జరుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఇవి కాకోకుండా గ్రామీణ ప్రాంతాల్లో మా ప్రభుత్వంలో రోడ్లు మెరుగుదల గాని, తర్వాత పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ చెట్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఈ రోజు జరుగుతున్నటువంటి బియ్యం ఉచిత పంపిణీ కార్యక్రమాలు గాని, మిగతా అన్నిటి కూడా దీపం పథకం అయితేనేమి, మిగతా అన్నదాత సుఖీభావ అయితేనేమి, మిగతా అదే విధంగా ప్రధానమంత్రి కృషి సన్మాన్ నిధి కింద రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ఇస్తున్నటువంటి నిధులు గాని 65 లక్షల మంది రైతులకు ఇస్తున్నారు. అదే విధంగా విద్యార్థులకు తల్లికి వందనం కార్యక్రమం కూడా 65 లక్షల మందికి విద్యార్థులకు ఈ రోజు అందరు కూడా పేమెంట్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఎన్నికలలో చెప్పినటువంటి సంక్షేమ పథకాలతో పాటు చెప్పనివి కూడా ఇవ్వడంతో పాటు ఒక సైడు రాయలసీమ లాంటి ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయటం. ఇప్పుడు ఓర్వకల్ ఉంది రాయలసీమలో, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సమీపంలో ఈరోజు డ్రోన్ సిటీ రాబోతా ఉంది. అదే విధంగా కడప జిల్లా ఎయిర్పోర్ట్ పక్కనే కపర్తి, డిక్సన్ లాంటి సంస్థలు వస్తున్నాయి. వేలాది మందికి ఉపాధి కల్పన జరుగుతుంది. అదే విధంగా ఒంగోలులో నిమ్స్ అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారిశ్రామిక సంబంధించినటువంటి సంస్థకు చేస్తున్నారు. శ్రీ సిటీలో ఉపాధి కల్పన జరుగుతుంది. అనంతపురంలో కియా పరిశ్రమ ద్వారా మీకు చక్కగా ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఒకవైపు పారిశ్రామికీకరణ వల్ల ఉపాధి జరుగుతుంది. నిరుద్యోగులు అందరూ కూడా ఉద్యోగం వైపు మళ్తున్నారు. నిరుద్యోగం గతంలో 2019 నుంచి 2024 వరకు ఎంత ఉందో ఇప్పుడు తక్కువైపోయి అందరూ కూడా పనులు చేసుకునే దానికి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిపెట్టినటువంటి కాంట్రాక్టర్ల బిల్లులు కూడా ఈ ప్రభుత్వం పే చేస్తూ వచ్చింది సక్రమంగా. అదే విధంగా పవర్ చాలా ఎక్కువ చెప్తాను. రైట్ వెంకటేశ్వర రెడ్డి ఒక్క నిమిషం. ఇప్పుడు ఏం చేసినాం అనేది కాకుండా ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. వెంకటేశ్వర రెడ్డి గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం రైట్ ఒక్క నిమిషం. రైట్ ఆశా బింది గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. బింది గారు, ఈరోజు మనం వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే జిల్లా అధికారులు అంటే జిల్లా నాయకులకు కావచ్చు, లేదంటే నియోజకవర్గ నాయకులకు, మండల నాయకులకు, వీళ్ళందరికీ కూడా ఈ నేపథ్యంలో 60 నుంచి 70 రోజుల పాటు నాయకులంతా తప్పనిసరిగా నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాలి. మొత్తం మీద కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రజలకు గాథలను వివరిస్తూ డిఎస్కి సంబంధించినటువంటి విషయమే కావచ్చు, లేదు అంటే ప్రజలకు చేసిన గాయాలే కావచ్చు, ఆ విధంగానే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి చేసినటువంటి కార్యకర్తలు చేసినటువంటి నష్టం కావచ్చు, భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు పోలీసులను వెంబడేసుకొని ఏదైనా జిమ్మిక్కులు చేయాలనే సత్తా చంద్రబాబు నాయుడుకి ఉంటుంది. కాబట్టి మీరు గట్టిగా ఉండాలి, ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. రాబోయే ఎలక్షన్లు గెలుపు ఓటములకు సంబంధించినవి కాదు, అది తలరాత మార్చేది గ్రామ స్థాయి నుంచి. కాబట్టి ఇక మీరంతా కూడా కలిసికట్టుగా ఉండాలి. ఇక మేము ఉన్నాము అండగా అంటూ కూడా కార్యకర్తలు మీరు నిలబడాలి. రాబోయే ఎలక్షన్లు మాత్రం తప్పనిసరిగా ఎక్కడ కూడా ఒకే ఒక్క ఏకగ్రీవం కూడా కాకూడదు. అయితే కనుక మీపైన చర్యలు తప్పకుండా ఉంటాయి అని ఒక దిశానిర్దేశం చేశారు. కానీ ఎక్కడైనా కానీ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఏపీలో చేసింది ఏమీ లేదు, ఒక భయభ్రాంతులకు గురి చేస్తుంది అనే మాట మాత్రం గట్టిగా వినబడుతుంది. అదే విషయాన్ని పదే చెప్తున్నారు. నిజంగానే కూటమి ప్రభుత్వం భయపెట్టడానికే ఉందా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు జిత్తుల మారి ఎక్కడ కూడా తప్పనిసరిగా మనం పాటించాలి, ఎక్కడ కూడా ఎవరిని కూడా కొనసాగనివ్వరు అనే మాట తప్పనిసరిగా మాట్లాడుతున్నాడు. ఎలా చూడొచ్చు మరి దీన్ని? సార్ నమస్కారం సార్. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు కూడా. సార్, అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన గత ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన స్థానిక ఎలక్షన్స్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎలా బిహేవ్ చేశారో అవన్నీ తనకు తాను రిపీట్ చేసుకున్నట్టే ప్రజలకు అర్థమవుతుంది, మాకు అదే అర్థమవుతుంది. ఏకగ్రీవాలు జరగొద్దు అంటున్నారు. గత ప్రభుత్వంలో స్థానిక ఎన్నికల్లో ఎన్ని ఏకగ్రీవాలు జరిగాయి? నామినేషన్స్ వేయకుండా ఎంతమందిని అడ్డుకున్నారు? తుర్కా కిషోర్ లాంటి వాళ్ళ కార్యకర్తలు, బోండా ఉమా ఇంకొకరు కూర్చున్నప్పుడు కార్ని ఇంత పెద్ద రాడ్లు తీసుకుని వాళ్ళ మీద దాడులు చేసింది చూసాము.
ఎవరిని నామినేషన్స్ వేయడానికి ధైర్యంగా వెళ్తున్న వాళ్ళని నామినేషన్ లాక్కుని చింపడం, బెదిరించడం, అది లైవ్ లో చూసాము. ఇవన్నీ చేసింది వాళ్లే, ఏకగ్రీవాలు చేసింది వాళ్లే. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళే చెప్తున్నట్టు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది తప్పితే, ఇదే నిజంగా ఇలాగే జరిగింటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ 4వ ముఖ్యమంత్రిగా అయ్యేవాళ్ళు కాదు. వాళ్ళు అలా చేశారు కాబట్టి 151 నుంచి 60కో 70కో కాకుండా 11 పడ్డారన్న విషయం ఇప్పటికి కూడా వైసీపీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా నేను ఎందుకు 151 నుంచి 11కి ఎందుకు పడ్డాను అనేసి ఎక్కడైనా వాళ్ళు దాని గురించి అనాలిసిస్ ఏమైనా చేయగలిగారా అంటే ఇప్పటికీ లేదు. ఏమన్నా అంటే బయటకు వస్తే నేను దాడులు చేస్తాం, రపాలాడిస్తాం, మీకు బట్టలిప్పి నడి రోడ్డు నిలబెడతాం, ఇవే తప్పితే ఇంకే అభివృద్ధి గురించి కానీ మేము ఫలానా టైంలో నిజంగా తప్పులు జరిగా మేము సరిదిద్దుకుంటాం, మాకు ఇంకో అవకాశం ఇవ్వండి అనే కానీ ఎక్కడ చెప్తున్నట్టయితే మనకి ఎక్కడ ఒక్కసారి కూడా ఆ మాట చెప్పనే లేదు. అయినా ఇప్పటికీ అదే ధోరణితో అదే అజ్ఞానంతో బయటికి వస్తున్నారు. ఎక్కడ ఏమి జరిగినా వాళ్ళ నాయకుల్ని అరెస్ట్ చేస్తే, అవినీతిలో కానీ ఇంకేదైనా దాంట్లో అరెస్ట్ చేస్తే బయటకు వస్తే ఎక్కడ 2 కోట్లే కదా, ఎంత వస్తుందండి ట్రాన్స్పోర్ట్ చేస్తే 2 కోట్లే కదా, దానికి అరెస్ట్ చేసేస్తారా అని బయటికి రావటం. బండితో గుద్ది చంపేస్తే, అసలు బండితో గుద్దితే చంపేస్తా వాళ్ళని అరెస్ట్ చేస్తారా, 45 ఏళ్ల మనిషి కదా పోతే పోయాడు అని తప్పితే ఏ ప్రజల మీద గాని వాళ్ళ చావుల గురించి కానీ ఆయనకి ఏ కోశాన బాధ లేదు. మనిషి ప్రాణం అంటే బాధ లేదు. ఆయనకు కావాల్సింది ఆయన కార్యకర్తలు. ఇప్పుడు ఆయనకు కూడా పూర్తిగా అధికారం కోసం పాటు పడుతున్నారు తప్పితే రాష్ట్రం బాగు కోసం, ప్రజల బాగు కోసం, యువత ఉద్యోగాల కోసం, పరిశ్రమల కోసం ఎక్కడ ఆయన పాటు పడిన దాఖలాలు 0.0001% కూడా పని చేసినట్టు కనబడట్లేదు. మీరు ఇదే చెప్తున్నారు. మీరు గనక ఈ స్థానిక ఎన్నికల్లో మీరు గెలిపించలేకపోతే మిమ్మల్ని తీసే ఎమ్మెల్యే సీట్ ఇవ్వను అని చెప్తున్నారు. కానీ నువ్వు చంపేశావు, నువ్వు ఎమ్మెల్సీ అనంతబాబు గారిని, నువ్వు ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసావు, నిన్ను మా పార్టీలో ఉంచను, నిన్ను సస్పెండ్ చేస్తున్నానని ఎప్పుడైనా అన్నారా? లేదా ఎందుకు ఇలా బూతులు మాట్లాడుతున్నావు అనేసి కొడాలి నాని గారిని, రోజా గారిని కానీ మీ శాఖల గురించి బయటకు మీడియా పాయింట్ లో వచ్చి మాట్లాడండి తప్పితే బూతులు ఎందుకు అనేసి ఎప్పుడైనా అని చెప్పింది చూసారా? అసెంబ్లీ లాంటి వాటిలో మీరు మీ శాఖల గురించి లేదా అభివృద్ధి గురించి మీరు చెప్పిన క్వశ్చన్ కి ఆన్సర్ సరైన సమాధానం ఇవ్వండి అనేసి ఎప్పుడైనా వాళ్ళ శాఖల మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ చెప్పినట్లు మీరు ఎక్కడైనా చూసారా? లేకపోతే ఎందుకు గోరెంట్ల మాధవ్ గారు మీరు ఇలాంటి ఇది చేశారు, వీడియోల్లో కనిపిస్తున్నారు, ఎంత గలీజ్ గా ఉంది, మీరు ఇలాంటి చేయడం దానికి వివరణ ఇవ్వండి, అప్పటి వరకు మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామనేసి ఎక్కడైనా చెప్పారా? ఇప్పుడు సీదిరి అప్పలరాజు కొడుకుని చెప్పాడు, తప్పైంది అనుకొని బయటకు వచ్చి రావాలి కానీ అది ఎందుకు అరెస్ట్ చేశారనేసి కనీసం ఆయన తెలుసుకోగలిగారా? ఏమంటున్నారు? ఆయన కొడుకుని తప్పించడానికి ట్రై చేశారు కానీ అక్కడ ఎవరైతే గుద్దేస్తే ఫస్ట్ వాళ్ళని ఫస్ట్ ఎయిడ్ చేయటమో లేదా హాస్పిటల్ తీసుకెళ్లటమో ఏదైతే చెయ్యలేదు. పూర్తిగా వీడియోల రూపంలో, ఆడియోల రూపంలో బయటపడ్డాయి కాబట్టి అరెస్టులు చేయగలిగారు. ఇప్పుడు ఆయన ఏ మొహం పెట్టుకొని నేను స్థానిక ఎన్నికల్లో గెలవండి అనేసి ఏ మొహం పెట్టుకొని చెప్తే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నారో లేదా వాళ్ళ కార్యకర్తలు ఎలా అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ప్రజలు ఎవరికి అర్థం కావట్లేదండి. ఎందుకంటే 151 నుంచి సడన్ గా ఒక షార్ప్, ఒక డీప్ డౌన్ లోకి తీసుకెళ్లారు అంటే ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతే, ఇప్పటికీ బయటకు వచ్చి మీరు మీ కూటమి వాళ్ళు అసలు పని చేయట్లేదు సరిగ్గా, అవినీతి జరుగుతుందంటే ఎస్ అవినీతి జరుగుతూ ఉంటే నిజంగా మీరు చూపించండి, మేము తీసేస్తాం. టీడీపీలో లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మా సైడ్ నుంచి తప్పులు జరిగితే ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేయడము, తప్పులు సరిదిద్దుకోవడానికి అయితే మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. మేము ప్రజల్లోనే ఉంటాం. స్కూల్స్ గురించి మాట్లాడుతున్నారు. స్కూల్స్ ఇప్పటికీ మేము ఎంత బాగా చేస్తున్నామో అందరూ తెలుసుకోవచ్చు. ఎంఆర్ఓలు కానీ ప్రతి రూపాయి, లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఎంఆర్ఓలు కానీ ప్రతి రూపాయి లేకుండా పని చేయట్లేదంటే అందుకే మేము వాట్సాప్ లో నుంచి మీరు అప్లై చేసుకోవచ్చని ఒక వాట్సాప్ ఛానల్ ని ఇది చేసాం. ఒక వాట్సాప్ లో నుంచి
మీరు ప్రతిదీను ఏ సర్టిఫికేట్ కావాలన్నా క్యాస్ట్ కావండి, ఇంకేదైనా సర్టిఫికేట్ కావాలంటే ల్యాండ్కి సంబంధించింది కానీ మీరు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకుంటే మీకు కొద్ది రోజులు వచ్చేస్తుంది. మీరు బయట తిరగాల్సిన పని లేదు, ఎవరికి ఒక రూపాయి పంచాల్సిన అవసరం లేదు, ఎవరి కాళ్ళ వెళ్ళ పట్టుకోవాల్సిన పని లేదన్నట్టే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం ఇంత బాగా పనిచేస్తుంటే మీరు ఇక్కడ వచ్చి అనేస్తే ప్రజలు నమ్ముతారని మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసిన అరాచకాలను కాబట్టే 11కి దించారు. ఇప్పటికీ మీరు ప్రజలు మమ్మల్ని నమ్ముతారు అంటే అది అయ్యే పని కాదు. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిట్టేస్తే వాళ్ళ తప్పుల్ని మీరు ఎత్తి చూపితే, తప్పు చెయ్యకపోయినా ఎత్తి చూపిస్తుంటే ప్రజలు నమ్ముతారు అనుకోవడం తప్పు. ప్రజలు ఓట్లేసే వాళ్ళు ప్రజలు, ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు, టీడీపీ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం కాదు అని మినిమం కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఏ ఒక్కటైనా అసెంబ్లీకి రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అనుకో అసెంబ్లీకి రాకుండా మీరు బయట రోడ్లంబడి బయట తిరిగేసి అక్కడ ఇక్కడ తిరుగుతూ చెప్తే ఎవరికి అర్థమవుతుందండి? ఎందుకు అంతకాడికి రిజైన్ చేసేయండి అని ప్రజలు అంటున్నారు. మీకు చేత కాకపోతే రిజైన్ చేయండి. మీరు గత ప్రభుత్వంలో ప్రజల మధ్యలో తిరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఎక్కడ కనబడతారు అనేసి పరదాలు కట్టుకొని తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి నేనేదో ప్రజలకు మంచి చేస్తానంటే ఎవరు నమ్ముతారు? డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అంటున్నారు. అక్రమాల గురించి మీరు కోర్టుకు వెళ్ళారు. మీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి గారు కోర్టులో కేసు వేస్తే ఆధారాలు చూపండి అని చెప్పారు. చూపించారా? లేదు, కేసులు కొట్టేశారు. మీరు ఇప్పటికీ మేము ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటామో ప్రజలకు తెలుసు, డిఎస్సి అభ్యర్థులకు తెలుసు కాబట్టి మీ దగ్గరకు వచ్చి కాళ్ళ వెళ్ళబడ్డా మేము నెక్స్ట్ డే ట్రాన్స్పరెంట్ గా మాట్లాడండి. ట్రాన్స్పరెంట్ గా ఉన్నారు కాబట్టి ప్రతిదీను కోనాశేశ్వర్ గారు లోకేష్ గారు వాళ్ళ టీం ఏమేమి చూపించారు, మీకు ఎక్కడ తప్పు జరిగింది, ఎవరు ఏంటి అనేసి ఒక మీకు సిస్టమ్ లో గానీ ప్రతిదీ క్లియర్ గా చూపించారు. మరి నిజంగా మీకు ఎక్కడన్నా ఉంటే మీరు రండి మమ్మల్ని కలవండి అని చెప్తున్నారు. అయినా మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తామంటే మీ అంత అజ్ఞానంగా ప్రజలు లేరు. రైట్ బిందు గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మళ్ళీ మీ దగ్గర రైట్ మళ్ళీ బిందు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.